బచ్చల కూరతో మీరు ఏమేమి రెసిపీస్ చేస్తారో కామెంట్ చేయండి. బచ్చల కూరలో ఐరన్, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కంటి చూపుకు, బరువు తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇది కాస్త జిగురుగా ఉంటుంది కానీ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ తోటకూర, పాలకూరతోనే కాదు బచ్చల కూరతో కూడా రెసిపీస్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇవాళ వీడియోలో కమ్మడి బచ్చల కూర పప్పుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని వాటర్ వేసి పసుపు, దంచిన వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్, కడిగిన బచ్చల కూర, పచ్చిమిర్చి ముక్కలు వేసేసి 2 విజిల్లు తీయాలి. ఇప్పుడు ఉడికిన పప్పులో థిక్నెస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఉప్పు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ, కొన్ని టమాటా ముక్కలు, కొంచెం ధనియాల పొడి వేసేసి దోరగా ఫ్రై చేసుకొని ముందుగా ఉడకపెట్టుకున్న పప్పుని ఇందులో కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. టేస్టీ బచ్చల కూర పప్పు రెడీ అయిపోతుంది. ఈసారి ఇలా ట్రై చేయండి, జిగురుగా కూడా అనిపించదు. వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. పక్కకు కొంచెం ఆవకాయ కానీ వడియాలు పెట్టుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.